category. The home guards are special class and category to that extent. That was already considered in the judgment of 18th December 24. It was also considered. So that has the government has accepted that part. యాస్పిరెంట్స్ జీవితాలతో ఆడుకున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నిజాలు చెప్పుకోకుండా కావాలనే అబద్ధాలన్నీ వాళ్ళకి కావాల్సినట్టు మోల్డ్ చేసుకుని సబ్స్క్రైబర్లు తీసుకుంటున్నారు. పూర్తిగా ఈ వీడియో చూడండి, మీకు ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలుస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. Rely on High Court judgment. In High Court, you should quote High Court judgment as a precedence. Not. ఈ వీడియో ఒక్కసారి మీరు పూర్తిగా చూస్తే మాత్రమే అర్థమవుద్ది. మధ్యలో సగం ఆపేసుకొని కామెంట్ చేయమాకండి. పూర్తిగా చూసి నేను ఏదన్నా తప్పు చెప్తే దాన్ని కరెక్షన్ చేయండి. దీంట్లో కూడా చెప్తున్నాను, జడ్జిమెంట్ని కానీ జడ్జి గారిని కానీ బోర్డును కానీ బ్యాడ్ వర్డ్స్ అనేది యూజ్ చేయొద్దు. మరీ చెప్తున్నాను. 12వ నెలలో సుబ్బారెడ్డి సార్ అంటే సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే వీళ్ళకి ఎస్సీకి, బీసీకి, ఓసీకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇచ్చారు. హోమ్ గార్డ్స్కి ఎందుకు కట్ ఆఫ్ మార్క్స్ పెట్టలేదని చెప్పి అప్పుడే క్వశ్చన్ చేస్తే బోర్డు వాళ్ళు లేదు సార్ ఇప్పుడు రిక్రూట్మెంట్కి ఇబ్బంది ఇవ్వడం కుదరదు అని చెప్పారు. అయినా సరే లేదు నెక్స్ట్ రిక్రూట్మెంట్లో చూసుకోండి, ఇప్పుడు మటుకు కంపల్సరీ తీసుకోండి అని చెప్పారు. చెప్పినప్పుడు ఓకే సార్ అని చెప్పి జడ్జి గారు సింగిల్ జడ్జి గారు ఏదైతే ఇచ్చారో ఆర్డర్ బోర్డు వాళ్ళు ఫాలో అయ్యారు. ఫాలో అయిన తర్వాత వీళ్ళని ఈవెంట్స్ క్వాలిఫై చేయడం జరిగింది. ఇది నిజం, ఇది వాస్తవం. దీని తర్వాత జరిగినవన్నీ అందరికీ తెలుసు. కొంతమంది ఈవెంట్లు క్వాలిఫై అయ్యారు, కొంతమంది క్వాలిఫై అవ్వలేదు. ఎన్ని సినారియో మొత్తం నేను చెప్పా. ఇక్కడ జరిగే సీన్ అంటే వీళ్ళకి అసలు ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారన్న దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. దీంట్లో నాకు ఎటువంటిది లేదు. ఆర్డర్ బట్టి రేపొద్దున ఏం జరుగుద్దో కూడా చెప్తున్నాను. ఇది అందరూ కూడా ఈవెంట్స్కి వెళ్ళాలని చెప్పేసి ఈవెంట్ క్వాలిఫై అయినోళ్ళు అవ్వనోళ్ళు జనరల్ క్యాండిడేట్లు, హోమ్ గార్డులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవెంట్లకి వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వేసిన పిటిషన్ని వీళ్ళని ఎగ్జామ్ తీసుకోండి, తర్వాత ఏదైనా కేసులు ఉంటే చూసుకుందాం అని చెప్పి సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ డివిజన్ బెంచ్లో కొట్టేశారు. ఎవరే కొట్టేశారు? ఏజ్, హైట్, ఈవెంట్స్ క్వాలిఫై అవ్వనోళ్ళు, జనరల్ క్యాండిడేట్లు, హోమ్ గార్డులు అందరే కొట్టేశారు. కానీ ఎవరైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో ఆ బెంచ్కి సంబంధించిన ఆర్డర్ మటుకు మీరు పర్టికులర్గా మెన్షన్ చేసి ఆర్డర్ కాపీలోనే ఉంది చూడండి. ఆ ఆర్డర్ కాపీలో మెన్షన్ చేసి ఇది మటుకు మీరు పక్కాగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే, ఇంప్లిమెంట్ చేయకోకుండా ఇచ్చేయడానికి కుదరదు అన్న తర్వాత అందరే కొట్టేశారని చెప్పేసి అక్కడ వీళ్ళని కూడా అంటే డివిజన్ బెంచ్లో వీళ్ళని కన్సిడర్ చేయాలి అని చెప్పి ఇచ్చారు ఆర్డర్ కూడా ఏమైందంటే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల హోమ్ గార్డ్స్ అనేది పక్కన పెట్టేశారు అని ఒక ఇదితో పక్కన ఉండటం వల్ల వీళ్ళకి ఎగ్జామ్కి అనేది ఈవెంట్లు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా తీసుకోవాలి. కానీ సుబ్బారెడ్డి గారి ఆర్డర్ ప్రకారం ఏంటి, ఆ ఆర్డర్ ఓన్లీ స్టేజ్ 2 వరకు మాత్రమే. స్టేజ్ 2లో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్కి వెళ్ళాలి కదా, వెళ్ళకోకుండా ఆగటం వల్ల ఈ కేసులన్నీ పట్టడానికి కారణమైంది. అదే వాళ్ళు ఎగ్జామ్ రాసినట్టయితే ఈ కేసులు ఏమి వచ్చేవి కాదు. ఆ ఎగ్జామ్ రాకపోవడానికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల బోర్డు వాళ్ళు ఆపడం జరిగింది. చూడండి, ఈ వీడియోలో నేను మరీ చెప్తున్నాను, జడ్జి గారిని కానీ జడ్జిమెంట్ని కానీ బోర్డుని కానీ ఎవరు బూతులు తిట్టొద్దు. మరీ చెప్తున్నా, మీకు ఓపెన్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీలు కింద ఉంటాయి. ప్రతి ఒక్కటి వీళ్ళు కళ్ళు మూసుకొని వీళ్ళు చెప్పిన చెప్పను. నేను మీకు డైరెక్ట్ మొహం మీద చెప్తున్నాను. కొంచెం బాధ కలిగిన ఏంటంటే వీళ్ళు సబ్స్క్రైబర్ల కోసం దొంగ మాటలు అబద్ధ మాటలు చెప్తున్నారు. ఆ మాటలు నేను చెప్పను. ప్రతి ఒక్కరికి కూడా నేను క్లారిటీ చేసి క్లారిటీగా చెప్తున్నా. నా యాస్పిరెంట్స్ అన్న కూడా ప్రతి ఒక్కళ్ళు నిజం తెలుసుకోవాలన్నదే. అందరూ అబద్ధాలు చెప్పుకొని ఏదో డివిజన్ బెంచ్లో ఇచ్చిన ఆర్డర్ కన్సిడర్ చేయమన్నది, కన్సిడర్ చేయలేదు కాబట్టి వీళ్ళు మళ్ళా లాయర్ని పట్టుకొని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళంగానే సింగిల్ జడ్జి గారు ఇచ్చి డైరెక్షన్స్ ఇచ్చారు వీళ్ళకి కన్సిడర్ చెయ్యండి అని. అలాగే డివిజన్ బెంచ్కి వెళ్ళంగానే సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారంటే ఇది సీజన్ కోర్టు అండి. సీజన్ కోర్టుకి రెగ్యులర్ కోర్టుకి తేడా ఉంటుంది. ఆర్డర్లు కూడా తేడా ఉంటాయి, జడ్జిమెంట్లు కూడా తేడా ఉంటాయి. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జరుగుతుంది.
సీజన్ కోర్టులోనేమో డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేయగానే వాళ్ళ ఎగ్జామ్ రాయలా. మళ్ళీ వీళ్ళు రెగ్యులర్ కోర్టులో 16వ తారీఖు ఉంటే 16వ తారీఖు జడ్జిమెంట్కి డివిజన్ బెంచ్కి వచ్చింది వీళ్ళ కేసు. రాగానే డైరెక్ట్గా నేను మీకు వీడియోస్ కాదండి క్లిప్పింగ్స్ పెడుతున్నాను చూడండి. జడ్జి గారికి జీపీ మేడంకి జరిగిన డిస్కషన్ ఏంటంటే, వీళ్ళు క్వాలిఫై అయినప్పుడు వీళ్ళని మీరు ఎందుకు తీసుకోలేదు అంటే నేను 2 ముక్కల్లో తెలుసు, మొత్తం అందరికీ తెలుసు కాబట్టి మొత్తం క్లారిటీ చేస్తున్నాను, మొత్తం చెప్పట్లేదు. అసలు ఎందుకు తీసుకోలేదు ఏంటంటే, సార్ వీళ్ళ కేసు కొట్టేయడం జరిగింది, అందువల్ల వీళ్ళని తీసుకోవడం జరగలేదని చెప్పారు. అయితే సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ డివిజన్ బెంచ్ కన్సిడర్ చేయమన్న ఆర్డర్ మీరు ఎందుకు కన్సిడర్ చేయలేదు? Very difficult. What about the other selected candidates? No, it will be set aside and No order is passed today. అంటే లేదు సార్, అది కొట్టేసాను, కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీళ్ళని ఆపడం జరిగింది, వాళ్ళని మేము కన్సిడర్ చేస్తామని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. అలాగే తర్వాత రోజు 25వ తారీఖు జరిగిన దాంట్లో అది కూడా పెడుతున్నా చూడండి. డివిజన్ బెంచ్ ఒక్కళ్ళని మాత్రమే కన్సిడర్ చేయమంది, వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తామని చెప్పి జీపీ మేడం అన్నారు. అది కూడా నేను పెడుతున్నాను. ఇది మీకు ప్రతి ఒక్కటి కూడా ఆర్డర్ రూపానే జరుగుతుంది. ఏ ఒక్కటి నా సొంత నిర్ణయం కాదు. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. దీని తర్వాత మొన్న జరిగిన సింగిల్ జడ్జి గారి దగ్గర శానా కుమార్ గారు ఈవెంట్స్ క్వాలిఫై అవనాల గురించి, ఇట్లాగా మొన్న ఈవెంట్స్ పోయిన వాళ్ళ గురించి ప్లస్ ప్రిలిమినరీ క్వాలిఫై అవన వాళ్ళు, వీళ్ళ ముగ్గురు గురించి మాట్లాడంగానే లాస్ట్కి వచ్చేసరికి, అంటే ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు రిపీటెడ్గా, లాస్ట్కి వచ్చేసరికి జడ్జి గారు ఏమన్నారు, మీరు ఏదైనా చెప్పండి, సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ మటుకు కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సిందే, ప్లస్ గవర్నమెంట్ అది ఫాలో అవుతుంది అని చెప్పారు. చెప్పినప్పుడు మీకున్న ప్రాబ్లం ఏంటని చెప్పి శానా కుమార్ గారిని అడగడం జరిగింది జడ్జి గారు. Special category, the home guards are special class and category to that extent. That was already considered in the judgment of 18th December 24. It was also considered. So that has the government has accepted that part. వాళ్ళని కన్సిడర్ చేస్తాన్నారు కదా, మీకున్న ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఏంటి విషయం ఏంటంటే, వీళ్ళు ఈవెంట్స్ అంటే రన్నింగ్లో క్వాలిఫై అవ్వలేదు, 1 మినిట్ కొంచెం కన్సిడర్ చేయండి అంటే జడ్జి గారు ఉండి ఆర్డర్లో ఏదైతే ఉందో, హైకోర్టు ఏదైతే ఆర్డర్ ఇస్తుందో ఆ ఆర్డర్నే ఫాలో అవుతానని చెప్పి జడ్జి గారు చెప్పడం జరిగింది. ఈ అన్ని సినారియో పాయింట్ టు పాయింట్ డాట్స్ కలుపుకుంటా వెళ్తే రేపొద్దున సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పుడు ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై ఎగ్జామ్ ఆగారో వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళని కన్సిడర్ చేస్తున్నామని చెప్పారు కాబట్టి చెయ్యొచ్చు అన్న ఒక ఉద్దేశంతో చెయ్యొచ్చా చేయకూడదని నేను thumbnail పెట్టా చూడండి. అది కూడా నేను చెప్పానో ఇంకొకరు చెప్పానో కాదు, అది పూర్తి అధికారాలు జడ్జి గారి చేతిలో ఉంటాయి. జడ్జి గారు సుప్రీం మొత్తం. దీన్ని కాకుండా ఎవరో కూడా జడ్జిమెంట్ని కానీ ఎవరో కూడా కాదు అనడానికి లేదు. సుప్రీం మొత్తం జడ్జి గారే. ఆ జడ్జి గారు చెప్పినట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సిందే. దాన్ని ఒక్కసారి అర్థం చేసుకోండి. Middle class is directed to be treated by 18/12/24 order also by this court that has attained finality. Will not go there. Question is whether regard to సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ ఇంకా అవ్వలేదండి. సింగిల్ జడ్జి గారికి ఉంది, ఇంకా 2 వారాలేమో డివిజన్ బెంచ్లో పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఏంటంటే మొన్న శానా కుమార్ గారు వాదించడం జరిగింది, రేపొద్దున గవర్నమెంట్ వాదిస్తుంది. అది ఎలాగంటే ఆల్రెడీ కన్సిడర్ చేయమని, కంపల్సరీ కన్సిడర్ చేయమని selection list is not yet issued. all right. Tuesday will continue. అని చెప్పి డివిజన్ బెంచ్లో చెప్పారు కాబట్టి నేను ఆ బేసిస్ మీద వీళ్ళకి అప్పుడు ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఆపేయాలి, వీళ్ళని ఆపేయలేదు కాబట్టి అది ఆర్డర్ ఫాలో అవ్వమన్నారు కాబట్టి కంపల్సరీ వీళ్ళకి అనేది ఈవెంట్ అనేది పెడతారని ఒక ఉద్దేశంతో అవుద్దా లేదా అన్న క్వశ్చన్ మార్క్ నేను కంపల్సరీ రేస్ చేశాను. ఆర్డర్ ఇవ్వాల్సింది నేను కాదు, జడ్జి గారు ఇవ్వాలి, బోర్డు వాళ్ళు కూడా కాదు. జడ్జి గారు ఫైనల్ సుప్రీం జడ్జి గారే. ఆ జడ్జి గారు ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. అలా ఎలా అంటారా? వీళ్ళు హోంగార్డ్స్కి సంబంధించి అసలు ఈవెంట్స్కి వెళ్ళడానికి కారణమే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్. అందువల్ల సుప్రీం అనేది జడ్జి గారే కాబట్టి ఆ బెంచ్ ఏదైతే ఇస్తుందో అదే సుప్రీం అవుద్ది. రేపు పొద్దున వీళ్ళు మన ఏజే సారు, గవర్నమెంట్ తరఫున ఏజే సార్ వీళ్ళందరూ మాట్లాడతారు, అలాగే శానా కుమార్ సార్ మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడుకొని ఫైనల్ ఆర్డర్ అనేది
సుప్రీం జడ్జి గారే కాబట్టి ఆయన ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మాత్రమే జరుగుతుంది. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. నేను మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. నా యాస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు నిజమే తెలుసుకోవాలి. సగం సగం తెలుసుకోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చెప్తున్నాను. కొంతమంది ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ అని ప్రచారం చేసుకునే వాళ్ళని మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. నా ఛానల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి నిజమే ఉంటుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అట్లా పెడతా అని నా దాంట్లో బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. పెట్టండి, తిరిగితే నన్ను తిట్టండి. జడ్జి గారిని కానీ, జడ్జిమెంట్ని కానీ, బోర్డుని కానీ ఎవరు తిట్టొద్దు. నా యాస్పిరెంట్స్ కోసం నేను తిట్టించుకోవడానికి కూడా రెడీ. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, నిజం తెలిస్తేనే. మనకి యాస్పిరెంట్స్కి నిజం తెలియదు కాబట్టి మీ అబద్ధాలు నమ్ముతున్నారు, ఆ అబద్ధాలే వింటున్నారు. ఇప్పుడు ఏళ్ళ సినారియో మొత్తం వచ్చేసరికి ఈ 2 పాయింట్ల మీద నేను చెప్తున్నాను. Lordship, Otherwise, we'll dispose of let the land single judge. because anyway declared 1st of June that the You don't know, you adjourn the matter. Don't conduct any examinations or. examination is already completed. Not Only the result. pass not to announce any results. Your Lordship, we were permitted to proceed following that order, that is for preparation of a separate inter se merit list for the purpose of home guards. We are even today saying that it will be prepared. Give the direction that you want now, not to fill up the, 1167 vacancies, will Madam. pass that order. True. Don't conduct any examinations or. Examination is already completed. Not Only the result. Rely on High Court judgment. In High Court, you should quote High Court judgment as a precedence, So, it's a not very-